హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఒక పర్సన్ బాగా ఫేమ్ అవుతుండు. అదే ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. ఎందుకు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ తీసుకుందాం. ఇది లిటిల్ హార్ట్స్ ప్రెస్ మీట్ నుంచి స్టార్ట్ అయింది. అంటే మూవీ ఎప్పుడైతే సక్సెస్ అయిందో దాని తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు మూవీ టీం వాళ్ళు. అక్కడ బండ్ల గణేష్ అన్న స్టేజ్ మీద ఎక్కి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, మౌలితో మాట్లాడుతున్నంత సేపు ఒక సినిమా తర్వాత నువ్వు ఇలా ఉండాలి, ఒక సినిమాకి నువ్వు మరీ హైప్ అవ్వకు, నువ్వు ఈ ఒక్క సినిమాకే హీరో, నెక్స్ట్ సినిమాకి ఉండవో కూడా తెలీదు, నీ స్థాయి ఏంటి, నువ్వు ఎక్కడున్నావు, నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు నార్మలే, నీది ఇంత పెద్దగా ఉంది, నువ్వు అలా ఉంటావు, నీకు ఇంత ఖర్చు ఇంత డబ్బు వచ్చింది అనేది గుర్తుపెట్టుకోకు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు, ఎక్కువ హైప్ అవ్వకు, ఎక్కువ యాటిట్యూడ్స్ చూపించకని చెప్పిండు. మీ ఎవరు మీది గాజువాక, మీ గాజువాక బేస్ని మర్చిపోకు. ఈ ఫిలిం నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడతలు ఇదంతా అబద్ధం. ఇంటికి వెళ్ళావని వాస్తవానికి వెళ్ళిపో. నేను రోజు ఇంటికి వెళ్ళి నా షాద్నగర్ కోళ్ళ ఫారం గుర్తించుకుంటా, లేకపోతే వీళ్ళు మన బతకనేరు. ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి. తప్పకుండా ఎవడు బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందా అనేది అంటారు. నువ్వు నమ్మకో. అక్కడ వరకు ఓకే. అంటే మూవీ గురించి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉండాల్సిన ఎలా ఉండాలి, సినిమా హిట్ అయిన తర్వాత మనకు పొగరు పెరగకూడదు, గర్వం పెరగకూడదు అనే విధంగా మాట్లాడే వరకు అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఎప్పుడైతే విజయ్ దేవరకొండ ముందున్న తర్వాత రౌడీ అని సమ్ వర్డ్స్ యూజ్ చేసి, అంటే చెప్పేంతవరకు చెప్పడం ఓకే, కానీ ఆపోజిట్ పర్సన్ని ఆబ్జెక్టిఫై చేసి తనను తినని కంపేర్ చేసి తనను అనాల్సిన మాటలన్నీ తినని అనడం కరెక్ట్ కాదు. నేను విష్ చేస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. ఈ పొగడతలో నమ్మకో. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేసాడు, బండ్ల గణేష్ అయ్యేసాడు, ఇవన్నీ అబద్ధాలు. ఇప్పుడున్న స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి, ఫేస్ టు ఫేస్ చెప్పాలనుకుంది చెప్పేయాలి. కానీ నువ్వు అలా ఉండకూడదు, వాళ్ళు చేసినట్టు నువ్వు చేయకూడదు, కరెక్ట్ కాదు అది చెప్పడం. నువ్వు ఎలా ఉండాలంత వరకు చెప్పడం మనకు ఓకే, కానీ ఆపోజిట్ పర్సన్ని కంపేర్ చేసి మాట్లాడడం వరకు అయితే అసలు కరెక్ట్ కాదు. లిటిల్ హార్ట్స్ ప్రెస్ మీట్లో కూడా ఇదే జరిగింది. మౌలితో మాట్లాడుతున్నంతసేపు నార్మల్గా బాగానే అనిపించింది అందరికీ, చెప్పిన నిజాలన్నీ కరెక్టే. టీఎఫ్ఐలో ఎలా ఉండాలి, ఎలా గ్రోనప్ అవ్వాలనేది బాగా చెప్పింది. కానీ ఎప్పుడైతే విజయ్ దేవరకొండని తీసుకొని మాట్లాడిండో ఆ పాయింట్స్ కొంచెం బాగా అనిపించలేదు నాకు. అంటే విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటే తను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే స్టార్టింగ్ నుంచి కష్టపడుతూనే వచ్చిండు. ప్రతి ఫ్యామిలీకి ఒక పిల్లోడు వస్తాడు, ఆ పిల్లోడు ఆ ఫ్యామిలీ ఫ్యూచర్ జనరేషన్నే మారుస్తాడు. ఎంతో ప్రేమను చూశాడు విజయ్, అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. ఎస్, తనకు ఒక హిట్ పడ్డది. హిట్ తర్వాత తనలో ఉన్న ఫీలింగ్స్ కానీ వాట్ ఎవర్ యాటిట్యూడ్స్ కానీ కొంచెం హైప్కి వెళ్ళినాడు. తర్వాత 2 ఫ్లాప్స్ పడ్డ తర్వాత మళ్ళీ నార్మల్ అయింది. కానీ బట్ అదే మైండ్లో పెట్టుకొని ప్రతి ఈవెంట్లో ప్రతి దాంట్లో తన గురించి మాట్లాడడం అనేది ప్రాపర్గా కరెక్ట్ కాదు. అది ఈ ఈవెంట్ మొత్తం అయిపోయిన తర్వాత బన్నీవాస్ ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతాడు బండివాస్ని, బండ్ల గణేష్ని పిలిపించి ఆ స్పీచ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని. సో బన్నీవాస్ చెప్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ పర్సన్ని పిలవకుండా ఉంటే బాగుండేది ఏమో అనిపించింది మాకు, ఎందుకంటే ఆ వర్డ్స్ వినిపించిన తర్వాత. నిజంగా మాట్లాడుకుంటే కూడా వచ్చిన తర్వాత మాట్లాడినంతసేపు బాగానే అనిపిస్తుంది, ఎందుకు పిలిచాము అనేంత వరకు మాట్లాడిండు బండ్లన్న. ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడిన 5-6 మినిట్స్ బాగుండే, కానీ తర్వాత ఏదైతే మాట్లాడిండో మనుషులకి చిరాకు అనిపించింది ఆ ఈవెంట్లో మొత్తానికి. సో అదే వేలో బన్నీవాస్ కూడా చెప్పారు ఎందుకు పిలిచామన్నట్టు అనిపించిందని. సో దీని తర్వాత సేమ్ అదే స్టేజ్ మీద విజయ్ అన్న కూడా సేమ్ ఆయనకి తగ్గట్టే మాట్లాడిండు. అంటే ఏ విధంగా నీట్గా కంప్లీట్ చేసిండో ఆ సెంటెన్స్ని. ఏ విధంగా సేమ్ మౌలి బ్రోనే ఎంతసేపటికి నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ ఫ్యామిలీ ఎవరేమన్నా పట్టించుకోకు, ఎలా ఎవ్వరున్నా కూడా ఏం పట్టించుకోకు, నీ లైఫ్ నీ ఇష్టం, నీకు ఎలా కావాలో అలా లివ్ చేయి, హ్యాపీగా లివ్ చేయి అని చెప్పేసిండు. చిన్న సెంటెన్స్లో క్లోజ్ చేసిండు. సేమ్ అదే సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మళ్ళీ బండన్న కేఆర్ఎంప్ ఈవెంట్లో మాట్లాడిండు. అంటే కిరణ్ అబ్బవరం చూడండి ఎంత నీట్గా ఒక టీ షర్టు ఒక పాయింట్ వేసుకొని వచ్చిండో. కొంతమంది హిట్ రాగానే లూజ్ బట్టలు, లూజ్ క్యాప్స్, నైట్ కళ్ళద్దాలు పెట్టుకొని వాట్సాప్ గాయ్స్ అనుకుంటూ వచ్చేస్తారు. నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిన ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను, నీకు వాట్సాప్ కుదరదు. అలా కాకుండా కిరణ్ అబ్బవరంలా సింపుల్గా ఉండాలి, హుందాగా ఉండాలి. ఆయన బండ్లన్న చెప్పిన ఏ విధంగా అంటే కిరణ్ అబ్బవరాన్ని చిరంజీవి రేంజ్లో కంపేర్ చేసిండు. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు.
చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. స్టార్టింగ్లో వచ్చిన విజయ్ దేవరకొండ గురించి కూడా ఒక ఇంటర్వ్యూలోనే బండ్లన కూడా విజయ్ ఎవరో కాదు, నాకు బాగా తెలిసిన పర్సన్, నాకు కావాల్సిన పర్సనే తను అని చెప్పిండు. అది హిట్ పడ్డ తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం క్లాస్ వచ్చిందో ఎక్కడ వచ్చిందో తెలియదు, కానీ కే ర్యాంపులో కూడా బాగానే ట్రోల్ చేసిండు భయ్య. ప్రతి సీన్ ప్రతి సిచ్యువేషన్ కూడా ఓన్లీ విజయ్ అన్నని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడమే తను పెట్టుకున్నట్టుంది. మాట్లాడించిందంతా మాట్లాడేసి మళ్ళీ తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత ట్విట్టర్లో ట్వీట్ ఏ విషయంటే, నేను ఎవరిని ఏం ఉద్దేశించి మాట్లాడలేదు, నేను తప్పుగా ఏం మాట్లాడలేదు, నేను ఉన్నదే మాట్లాడుకుంటున్నా అంతే తప్ప ఎవరిని ఆబ్జెక్టిఫై చేయలేదు అన్నట్టు మాట్లాడారు. కానీ మాట్లాడే ప్రతి వర్డ్ ఆపోజిట్ పర్సన్కి హిట్ అవుతుంది. విజయ్ అన్నని అంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, తనకు స్టార్టింగ్ కెరియర్లో ఇటుపడ్డ తర్వాత తను చేయాల్సిందంత యాటిట్యూడ్స్ ప్రతి పర్సన్కి ఉంటాయి, కానీ కొంచెం హైప్ ఉండే. కానీ ఎప్పుడైతే తను స్టేబుల్ అవ్వడం స్టార్ట్ అయిందో, ఒక హిట్ ఫ్లాప్ పడడం స్టేబుల్ అయిందో, అప్పుడు ఆ పర్సన్ టోటల్గా మారిపోయిందో. పర్సన్గా విజయ్ మంచి పర్సనే, అండ్ యాక్టింగ్ పరంగా కూడా చాలా మంచి పర్సనే. ఎవరన్నా హిట్ పడ్డా కూడా, ఎవరన్నా యంగ్స్టర్స్ హిట్ పడ్డదంటే వెంటనే ఇంటికి పిలిపించి వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇంటి వరకు బాగానే ఉంటాయి. కానీ బండ్లన్న ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కలా ఉంటాడు, ఒక్కొక్క ఈవెంట్లో ఒక్కోలా మాట్లాడతాడు. కానీ మాట్లాడేది నిజాలే, కానీ ఆపోజిట్ పర్సన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడకుండా జస్ట్ తన ఓన్గా చెప్పాలనుకున్నంతసేపు చెప్తే బాగుంటుంది. ఈ సిచ్యువేషన్స్ చూస్తే డౌట్స్ ఎలా రైజ్ అవుతున్నాయంటే, విజయ్ అన్నకి అండ్ బండ్లన్నకి మధ్య ఎక్కడో చిన్న ఇష్యూ వచ్చినట్టు అనిపిస్తుంది. మేబీ మూవీ పరంగా కానీ, డేట్స్ పరంగా కానీ అడిగిండో, లేకుంటే తను ఇతని వద్దన్నాడో, ఇద్దరి మధ్య ఎక్కడ ఏమొచ్చినా కానీ, అంటే జరిగిన ప్రతి సిచ్యువేషన్ వీళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద క్లాష్ జరిగినట్టే ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది. ఓకే, మేబీ విజయ్ దేవరకొండ కుదరదని చెప్పిండో, లేకపోతే ప్రొడ్యూసర్ బండ్లగానే చెప్పిన దానికి విజయ్ అన్న వినలేదేమో, అదంతా వేరే విషయం, తెలీదు. జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నా, నాకు డౌట్ అనిపించింది చెప్తున్నా, కానీ అది కాదు. బట్ కానీ ఎక్కడో ఏదో పెద్ద ఇష్యూని జరిగింది, లేకపోతే ఒకరికి మధ్య ఒకరికి అంత పెద్దగా జరగదు. అండ్ బండ్లన్న కూడా ఏ ఒక్క విషయం కూడా ఒక పట్టాన వదలడు, ప్రతి ఈవెంట్లో దాని గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికి ఇది 2-3 సార్లు విజయ్ అన్నను ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడడం. ఆయన మాట్లాడాలి అనేది ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే అది ఓన్గా ఇవ్వాలి, అంతేగాని ఇంకో పర్సన్ గురించి ఇచ్చే రైట్ తనకి లేదు, ఆబ్జెక్టిఫై చేసే రైట్ అయితే అసలే లేదు. అండ్ భీమ్లా నాయక్ ఈవెంట్లో కూడా బండ్లన్నని పిలవలేదు, యాక్చువల్గా ఆ ఈవెంట్కి ఇన్వైట్ చేయలేదు. కాకపోతే ఫ్యాన్స్ తినకు కాల్ చేశారో, దీన్ని ఫ్యాన్స్ కాల్ చేశారో తెలియదు, కానీ నన్ను ఈవెంట్కి రానివ్వట్లేదురా, నన్ను ఇలా ఆపేస్తున్నారు, మీరే ఏదో ఒకటి చేసి నన్ను రప్పించాలి, బండ్లన్న అరవండి, నేను వచ్చి మాట్లాడతా అంటే అక్కడ ఆ కాల్ రికార్డ్ అయ్యి, ఆ కాల్ కూడా రికార్డ్ అయింది, లీక్ అయింది ఆ ఈవెంట్ తర్వాత. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని బండ్లన్న మ్యాక్స్ ఈవెంట్లకి రానివ్వరు, ఎక్కువ ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వరు ఆ పర్సన్కి ఈవెంట్కి తీసుకురావడానికి, ఎందుకంటే ఇలాంటి కాంట్రవర్సీస్ జరుగుతాయని. మూవీ హిట్ అయిన సెలబ్రేషన్స్ వేరే ఉంటాయి, ఆ సెలబ్రేషన్స్లో తినొచ్చి ఇలాంటివి మాట్లాడడం వల్ల ఈయనతో పాటు ఆ మూవీ కూడా కాంట్రవర్సీలోకి వెళ్తుంది మెల్లమెల్లగా. సో ఇట్లా అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కే ర్యాంపులో కిరణ్ అబ్బవరం మంచి యాక్టరే, విజయ్ దేవరకొండ మంచి యాక్టరే, కానీ వాళ్ళిద్దరి పరంగా చెప్తే బాగుంటుంది. కానీ ఎవరెవరినో కంపేర్ చేసి, ఎవరెవరినో ఇన్స్పైర్ చేసుకొని, ఈయన లోపలున్న ప్రాబ్లమ్స్ బాధలన్నీ ఇంకొకరి మీద పెట్టి చెప్పడం కరెక్ట్గా నా వరకు అయితే నాకు అనిపించింది అది. సో డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఓన్గా ఇవ్వచ్చు, కానీ ఇంకో పర్సన్ మీద ఇవ్వద్దు, ఎందుకంటే ఇది TFI, ఎప్పుడేం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు ఏ స్టేజ్లో ఉంటారో కూడా తెలియదు. ఒకప్పుడు బండ్లన్న కూడా మంచి ఊపినోడే, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం వల్ల తనకి స్టేజ్కి వచ్చిండు. ఓకే ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్ మీద నా ఒపీనియన్ నాకు అనిపించింది. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.